హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా దోశలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశలు అయితే చాలా స్పాంజీగా బన్ దోశలాగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ మరమరాలు మునిగే వరకు వాటర్ని వేసుకొని స్పూన్తో ఒకసారి ఈ విధంగా మొత్తం మునిగే వరకు కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ బౌల్ని పక్కన పెట్టేసి మరొక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలండి. మొత్తం 3 కప్పులు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే మనకు దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఈ పెరుగు ఉప్మాలో కలిసే విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇవి 15 నిమిషాల తర్వాత చూడండి, మరమరాలు అయితే పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఉప్మా రవ్వ కూడా దగ్గరగా అయిపోయింది కదా, అంటే ఉప్మా మొత్తం పెరుగు వాటర్ అంతా పీల్ చేసుకొని దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మరమరాలన్నీ వాటర్లో నుంచి స్టెయిన్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి రవ్వ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరమరాలన్నీ పర్ఫెక్ట్గా గ్రైండ్ అయితే మనకి మిశ్రమం అనేది గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా నురగగా వస్తుంది. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం కలియబెట్టి కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. తర్వాత ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ ఈనోని వేస్తున్నానండి. మీ దగ్గర ఈనో లేనట్లయితే బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలియబెట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్కసారి ఆయిల్ని గ్రీస్ చేయండి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకొని దోశ బ్యాటర్ని వేసుకొని వీలైనంత పల్చగానైనా లేదంటే కొంచెం థిక్గానైనా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా కాల్చామంటే దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఈ దోశ అనేది ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఆయిల్ అనేది గ్రీస్ చేయాల్సిన అవసరం లేదండి. దోశలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వేసేస్తే చాలా ఈజీగా వస్తాయి. ఎక్కడ ప్యాన్కి అంటుకుంటా అని బాధ ఉండదు. చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకొని ఈ దోశకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా, ఏదైనా కరివేపాకు పొడి అయినా, ఏదైనా వెల్లుల్లి కారం అయినా, లేదంటే పల్లి చట్నీ టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే టమాటో చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ దోశ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.